హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేను పప్పు టమాటా అయితే వండుతున్నానండి. ఈ పప్పు నేను శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకుని మనం తాగే వాటర్ అయితే వేసానమాట. ఇవ్వండి 1 కిలో టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. చాలా బాగుంటుంది. నేను ఇదివరకు ఒక్క రెబ్బ వేసేదాన్ని అనమాట చింతపండు అయితే. కానీ మా అమ్మ ఇలా వేసి వండుతుంటే చూసి నేను కూడా ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసుకోవాలి చింతపండు కూడా. తర్వాత పసుపు వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి. మనం ఉప్పు వేస్తే పప్పు ఉడకదంటారు కదండి, అదేముండదు, శుభ్రంగా ఉడికిపోద్ది అనమాట. రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని నేను గ్యాస్ హైలో పెట్టకుండా ఇలా కుక్కర్కి మూత పెట్టేసుకుని సిమ్లోనే ఉంచుతానండి. సిమ్లోనే 2 విజులు 3 విజులు వచ్చేదాకా అలా వదిలేస్తాను. అప్పుడైతే చక్కగా ఉడికిపోద్ది అనమాట. మనకి చూసుకుందామండి. గ్యాస్ వెలిగించుకుని సిమ్లో పెట్టేసుకుని 3 విజులు అలా వస్తే చక్కగా పప్పు అయితే మొత్తం చక్కగా ఉడికిపోద్ది అనమాట. తినాక చూద్దాం. పిల్లలకి సమోసాలు అయితే వేపుతున్నానండి. పప్పులోకి నంచుకుంటాక బాగుంటాయి. మూడు విజుళ్ళు అయితే వచ్చినాయండి. 3 విజుళ్ళు అయినాక ఆవిరంతా పోయినాకైతే నేను ఇదిగోండి తీసాను. ఇది మనం శుభ్రంగా మెతుక్కోవాలన్నమాట. మెత్తగా ఇలా మెతుక్కోవాలి. చాలా తొందరగానే అయిపోద్దండి, సిమ్లో పెట్టుకుంటాం కదా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఉప్పు వేస్తే ఉడకదు పప్పు అంటారండి, అదంతా కాదు, మనం చేసే పనిని బట్టి ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా మెతిపేసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. తాలింపు అయితే వేగిపోయింది. చూసారండి ఎంత బాగుందో పప్పు టమాటా అయితే. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. మా పిల్లలకి చాలా ఇష్టము. మా పిల్లలు ఏంటి, మా వారింటి చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా వండుతాను నేను ఎక్కువ. చాలా బాగుంటుంది. 1-2 రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట పప్పు టమాటా అనేది. పిల్లలకి క్యారేజీ అయితే పెట్టేద్దామండి. పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. నెయ్యి అయినా నెయ్యి అక్కర్లేదు.
పిల్లలకి బాక్స్ అయితే పెట్టేశానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.